ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ఉరుమి మంగళం మీద పడ్డట్టుగా కొన్ని అంశాల్లో రాజకీయ పరిణామాలు ఎలా జరుగుతాయో ఎవరు ఊహించలేరు. ఇప్పుడు భారతదేశం పరిస్థితి అలానే ఉంది. ఎలాన్ మస్క్ పరిస్థితి అలానే ఉంది. భారతదేశంలో ఎలాన్ మస్క్ టెస్లా కారు రంగప్రవేశం చేసిన తర్వాత రకరకాల రాజకీయ కారణాలు చూపిస్తూ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన భారీగా వడ్డింపులు మొదలుపెట్టారు. వీటి పర్యవసానాలు, ప్రభావం ఇప్పుడు టెస్లా కారు పైన పడబోతుంది. అలానే భారత్ కూడా కొంత ప్రతికూలతను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. శుభమా అంటూ సేల్స్ స్టార్ట్ చేసిన నెల రోజుల్లోనే అమెరికా ప్రభుత్వం వేసినటువంటి సుంకాల ఫలితంగా టెస్లా కారు అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం. ఇప్పటికే టెస్లా కారు భారతదేశంలో ముంబై, గుర్గావ్లో బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ అక్కడి నుంచి సేల్స్ను ప్రారంభించింది. ఆన్లైన్లో దేశంలో ఎక్కడి నుంచైనా కానీ కార్ బుకింగ్ చేసుకోవచ్చు. కార్ ఫీచర్స్కి సంబంధించి, టెస్ట్ డ్రైవ్లకు సంబంధించి అనేక వివరాలని అందులో పెట్టారు. అలానే టెస్లా ఇండియా టూర్ పేరుతో ఇండియాలోని అనేక ప్రాంతాల్లో వీడియోస్ చేసేటువంటి ప్రయత్నం కూడా టెస్లా ప్రారంభించింది. ఒకసారి చూద్దాం ఇప్పుడు ట్రంప్ సుంకాల ఫలితంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. టెస్లాకి సంబంధించినటువంటి ఇది అఫీషియల్ టెస్లా అకౌంట్. ఇది వేకప్ ఫుల్లీ ఛార్జ్డ్ కార్ ఎవ్రీ డే, గెట్ ఏ వాల్ కనెక్టర్ విత్ మోడల్ వై పర్చేస్డ్ బిట్వీన్ నౌ అండ్ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ అని చెప్పని ఇండియాలో స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. ఫాస్ట్ ఛార్జర్ అంట ఇది, దానికోసం టెస్లా ఇచ్చినటువంటిది. అలానే టెస్లా రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం నౌ ఎవ్రీ వన్ ఇన్ ఇండియా కెన్ ఆర్డర్ డైరెక్ట్లీ ఆన్ అవర్ వెబ్సైట్ అని చెప్పని రిలీజ్ చేసింది. ప్రయారిటీ డెలివరీ ముంబై, పూణే, ఢిల్లీ, గుర్గావ్, ఎందుకంటే అక్కడే ఈ బ్రాంచెస్ షోరూమ్స్ ఓపెన్ చేసింది, ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఓపెన్ చేసింది కాబట్టి అక్కడే ఉన్నాయి. అలానే దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు అన్నింటి నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ ఏర్పడుతుందంటే టెస్లా కారు ధర ఇప్పుడు దాదాపుగా మోడల్ వై మాత్రమే ఇండియాలో లాంచ్ చేశారు. ఈ మోడల్ వై రేటు ఫిక్స్ చేసింది ఆల్మోస్ట్ 60 లక్షలకి చేరువలో ఉంది. ఎందుకంటే సుంకాలు ఫలితంగా, ఈ సుంకాలు వీటన్నిటి ఫలితంగా ఇక్కడ 60 లక్షల ధర పలుకుతుంది. ఆ స్టైల్ అంటే ఆ కేటగిరీ వెహికల్స్ ఇండియాలో 35 నుంచి 40 లక్షల లోపే వస్తున్నాయి. దీంతో ఎలాన్ మస్క్ ఒక విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. దీనిపైన ఇంటిగ్రేటర్ వెహికల్స్ అంటే ఇవి డైరెక్ట్గా రెడీ అయినటువంటి వెహికల్స్ని ఇండియాలో ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏర్పడుతున్నటువంటి 110% వరకు, 60 నుంచి 110% వరకు ట్యాక్సెస్ పడుతున్నాయి. వీటి ఫలితంగానే ఇంత ధర ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రపంచంలోనే టెస్లా కాస్ట్లీయెస్ట్ ధర ఎక్కడైనా ఉంది అంటే, టెస్లా అత్యధిక ధర ఎక్కడైనా పెట్టిందంటే అది ఇండియాలో మాత్రమే. యూరోప్లో కానీ, అమెరికాలో కానీ, చైనాలో అయితే ఇంకా 35 లక్షలకి అక్కడ కాంపిటీషన్ వల్ల ఇంకా తగ్గించారనేటువంటి అభిప్రాయం ఉంది. సో దీనిలో కొంత మినహాయింపు కోరుతూ భారత ప్రభుత్వానికి మస్క్ విజ్ఞప్తులు చేశారు. దీనిపైన దేశీయ సంస్థలైనటువంటి టాటా, మహీంద్రా లాంటి ఎలక్ట్రిక్ జైంట్స్ కొంత అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశాయి. కానీ ఇప్పుడు తాజా పరిణామాల ఫలితంగా భారత్ సుంకాలను తగ్గించేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇప్పటికే టెస్లా కార్ల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నాయన్న ఆందోళనలో ఉన్నటువంటి మస్క్ని టార్గెట్ చేయడం ద్వారానే ఇండియా పైన, రష్యా నుంచి పెట్రోల్ కొంటున్నారనేటువంటి రీజన్తో ఇండియా పైన మళ్ళీ 25%, 25% సుంకాల పేరుతో అమెరికా ప్రభుత్వం విరుచుకుపడింది. వీటి ఫలితంగా ఇప్పుడు మస్క్కి ఎలాంటి మినహాయింపు రాదు అనేటువంటి అభిప్రాయం మార్కెట్ వర్గాల నుంచి వస్తుంది. అయితే టెస్లా పనితీరు, టెస్లా అమ్మకాల పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి విశ్లేషణ చూస్తే అమెరికాలోనే టెస్లా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి విశ్లేషిద్దాం. ఇది లైట్ వెహికల్ సేల్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ బిట్వీన్ జనవరి అండ్ డిసెంబర్ 23 and 24. సో ఇక్కడ ఆ టైంలో మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీ బ్రాండ్స్ని బట్టి చూస్తే కనుక జనరల్ మోటార్స్ ఇప్పటికీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. టెస్లా పరిస్థితి చూస్తే కనుక ఇక్కడ టెస్లా మాత్రమే ఇది 23లో 6,70,000 వెహికల్స్, 2023లో 6,70,000 వెహికల్స్ అమ్మితే, ఇక్కడ చూస్తే 2004లోకి వచ్చేసరికి ఇది పూర్తిగా తగ్గింది. దాదాపు 1,00,000 వెహికల్స్ పైన, 1,50,000 వెహికల్స్ వరకు తగ్గింది. 5,16,000 వెహికల్స్ మాత్రమే ఇక్కడ సేల్స్ అయినాయి. సో ఇది ఈ వెహికల్ సేల్స్ టెస్లాకి సంబంధించి, అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా అమ్ముతుంది కాబట్టి టెస్లాలో వేరియంట్స్ ఎక్కువ లేవు, ఓన్లీ ఎలక్ట్రిక్ వాహనాలే. అందులో కూడా 5 రకాల కార్స్ మాత్రమే ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 5 రకాల కార్స్తోనే కంపీట్ చేస్తుంది ప్రత్యర్థులతో. కానీ ప్రత్యర్థులకి సంబంధించి చూస్తే కనుక పెట్రోల్, డీజిల్, అలానే హైబ్రిడ్, మళ్ళీ ఎలక్ట్రిక్, ప్యూర్ ఎలక్ట్రిక్, ఇలా 4 కేటగిరీల్లో వివిధ రకాల మోడల్స్ ఉన్నాయి. కాబట్టి అమెరికా మార్కెట్లో జెయింట్గా జనరల్ మోటార్స్ ఇప్పటికే ఉంది. అలానే టొయోటా మోటార్స్ కూడా ఉంది. ఫోర్డ్, హ్యుండాయ్, కియా రెండు కలిపి, హోండా కూడా ఉంది. ఇట్లా ఈ కంపెనీలు అన్నిటితో పోల్చి చూసినప్పుడు కింది నుంచి 2వ స్థానంలో మాత్రమే ఉంది. అందుకనే అటు చైనా రెవల్యూషన్ తర్వాత చైనాలో విస్తృతంగా సేల్స్
చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ విస్తృతంగా పెరిగిన తర్వాత ఎలాన్ మస్క్ ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టారు. ఆ క్రమంలోనే ఇండియా పైన ఫోకస్ పెట్టారు. కానీ ఆయన కోరుకున్నటువంటి మినహాయింపులు ఏవి రాలేదు. టెస్లా బుకింగ్స్‌కి సంబంధించి నెల రోజులు అవుతున్నప్పటికి కూడా ఇంకా ఎలాంటి ప్రకటనలు రాలేదు. అంటే ఫస్ట్ మంత్ అని మనం చెప్పలేం. ఓన్లీ 15 డేస్ మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయ్యి జరిగినటువంటి ప్రక్రియ. కాబట్టి ఇంకా సమయం ఉంది. ఆగస్టు మాసాంతానికి టెస్లా ఫస్ట్ మంత్ రియాక్షన్స్ ఇండియాలో ఏ విధంగా ఉంటాయనేది చూడాలి. కానీ ఇండియాలో సేల్స్ ప్రారంభించినటువంటి 15 రోజుల్లోనే డొనాల్డ్ ట్రంప్ వేసినటువంటి ఈ సుంకాల భూతం ఫలితంగా ఇండియా ఎలా ఇబ్బంది పడుతుందో అంతకంటే ఎక్కువ ఎలాన్ మస్క్ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి సంకేతాలున్నాయి. ప్రస్తుతం వస్తున్నటువంటి మార్కెట్ సమాచారాన్ని బట్టి చూస్తే కూడా 60 లక్షల రూపాయలతో కారు అమ్మితే గనక ఇక్కడ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లలో డిస్కౌంట్లు ఇస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సో టెస్లా కార్ బుక్ చేసుకోవాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సేల్స్‌కి సంబంధించి 2 చోట్లే అవుట్లెట్స్ ఓపెన్ చేసినా కానీ దేశమంతా సప్లై చేస్తామనేటువంటి నినాదంతో టెస్లా ముందుకెళ్ళింది. ఫ్యూచర్ టెక్నాలజీని ఇండియన్స్‌కి అలవాటు చేస్తామని చెప్పింది. కానీ ఈ సుంకాల ఫలితంగా టెస్లా మానియా ఇండియాలో చాలా వరకు తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఎలాన్ మస్క్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.